నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం ప్రపంచీకరణ మరియు ప్రపంచీకరణకు దోహదపడిన అంశాలు ఏమిటి, ప్రపంచీకరణ యొక్క నిర్వచనం, ఇప్పుడు ప్రపంచీకరణ మూలంగా అంతర్జాతీయ రాజకీయాల్లో మరియు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ పాఠ్యాంశం బిఏ తృతీయ సంవత్సర విద్యార్థులకు అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో భాగంగా చర్చించడం జరుగుతుంది. ఇక్కడ మనం అంతర్జాతీయ సంబంధాలను కనుక పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన రాజ్యాలు ఏవి ఒంటరిగా మనుగడ కొనసాగించలేవు. ఈ రాజ్యాలు తమ అభివృద్ధి కోసం పరస్పర ఆధారితాలు కాబట్టి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి చూసినట్లయితే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిపైన ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువగా సంబంధాల కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ సంబంధాల క్రమం అనేది వెస్ట్ఫాలియా సంబంధాల నుంచి ఒప్పందం నుంచి ప్రారంభమై ఐరోపా ఖండం నుంచి వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవం అనేది పెరిగిన తర్వాత వలసలు ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత సామ్రాజ్యవాదం పెరిగి అది మొదటి 2 ప్రపంచ యుద్ధాల అనంతరం పరిస్థితులు కనుక మనం పరిశీలించి చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిస్థితులు చూసినట్లయితే వాస్తవానికి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వలసలు అంతరించిన తర్వాత కొత్తగా రాజ్యాలు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అమెరికా రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించిన తర్వాత ఆ రాజ్యాలు స్వాతంత్రాన్ని పొందినాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి జాతీయ మార్కెట్ల పరిమితులకు లోబడి సహజ వనరుల పంపిణీలో వైవిధ్యాలు కలిగి ఉండి ఉత్పత్తి వ్యయాలు, సామర్థ్యాలు, డిమాండ్ నమూనాలలో మార్పులు కలిగి ఉండి సాంకేతిక అభివృద్ధి విప్లవాలు లేదా కనుక్కోవడంలో తారతమ్యాలు కలిగి ఉండి ప్రధాన లక్షణాలుగా మనం చూస్తాం. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం పరిశీలించి చూసినట్లయితే 45 తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలు ఏమిటంటే ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్థ, రెండోది కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది వచ్చింది. కమ్యూనిస్ట్ వ్యవస్థను సోవియట్ రష్యా ప్రాతినిధ్యం వహిస్తే పెట్టుబడిదారీ విధానాన్ని అమెరికా మరియు పశ్చిమ ఐరోపా రాజ్యాలు మార్కెట్ ఎకానమీ, ఉదారవాద విధానాలు, ప్రజాస్వామ్య సంస్కరణల పేరున ఇవి తమ విధానాలు అనుసరించడం అనేది జరిగింది. 1945 నుండి 1990 వరకు కనుక చూసినట్లయితే ఈ ద్విధ్రువ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచాన్ని శాసించినాయి. ఆ తర్వాత 1980వ దశకాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే తూర్పు ఐరోపా రాజ్యాల్లో ప్రజాస్వామ్య సంస్కరణలకు ఉద్యమాలు రావడం అనేది జరిగింది. దాంతో ఆ ఉద్యమాలు అనేవి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో కమ్యూనిజం అనేది వైఫల్యం జరిగింది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత కమ్యూనిజం అనేది ఓడిపోవడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ విజయంగా చెప్పడం అనేది జరిగింది. ఈ 1991 తర్వాత అంతర్జాతీయ సంబంధాలలో చాలా మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకోసమంటే అమెరికా ఒకటే అగ్రరాజ్యంగా ఏర్పాటైన తర్వాత పశ్చిమ ఐరోపా రాజ్యాలన్నీ కలిసి అవి ఈ పెట్టుబడిదారీ విధానాలు, నయా వలసవాద విధానాలు, ఉదారవాద విధానాల కోసం అక్కడ ఈ గ్యాట్ను సంస్కరించడం, ప్రపంచ వాణిజ్య సంస్థను తీసుకురావడం, ఈ లక్ష్యాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రపంచీకరణకు దోహదం చేసే అంశాలుగానే మనం చెప్పవచ్చు. ఇంకా అక్కడ పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ అంతర్జాతీయ సహకారం అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సంస్థల నిర్మాణం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. ప్రత్యేకించి చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి, ఆ తర్వాత ప్రపంచ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆ తర్వాత గ్యాట్ ఇటువంటి సంస్థలన్నీ ఏర్పాటైనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల మధ్య, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తారతమ్యాలు అదే రకంగా కొనసాగడం అనేది 40 సంవత్సరాలు కొనసాగడం అనేది జరిగింది. ఆ తర్వాత సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత అంతర్జాతీయ సంబంధాల్లో ఏదైతే మార్పులు వచ్చినాయో, ఆర్థిక మార్పులు వచ్చినాయో, నయా ఉదారవాద విధానాలకు దారి తీయడం జరిగిందో అదే ప్రపంచీకరణ క్రమంగా మనం పేర్కొనవచ్చు. మనం వాస్తవంలో ప్రపంచీకరణ మూలాలను కనుక పరిశీలించి చూసినట్లయితే 16-17 శతాబ్దాల్లో ఏదైతే ఐరోపా ఖండంలో ఆవిష్కరణలు జరిగినాయో, పారిశ్రామిక విప్లవం అనేది వచ్చిందో దాంతో అంతర్జాతీయ వాణిజ్యం అభివృద్ధి అనేది జరిగింది. ఆ అంతర్జాతీయ వాణిజ్యం యొక్క అభివృద్ధి అనేది వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి దారితీసింది. దాంతో అంతర్జాతీయంగా రాజ్యాల మధ్య సంబంధాలు పెరిగి ముందు వాణిజ్య క్రమంలోనే పెరగడం అనేది జరిగింది. ఈ వలసవాదం బలపడి
సామ్రాజ్యవాద పునాదులు అక్కడ బలపడేసరికంటే దాదాపు 200 సంవత్సరాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో ఈ సామ్రాజ్యవాదమే ఏలింది. దాంతో ఆ తృతీయ ప్రపంచ ఆ దేశాల లోపల ఉన్నటువంటి ముడి సరుకును ఐరోపా ఖండానికి ఇటు తీసుకొచ్చి తిరిగి వస్తు మార్కెట్లో వినియోగం చేయడం చేస్తుందో అది ప్రపంచీకరణకు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఏదైతే బలోపేతమైందో అది తర్వాత కాలంలో ప్రపంచీకరణకు దారితీసిందని చెప్పవచ్చు. 1980 దశకంలో వచ్చిన మార్పులు, 1991లో సోవియట్ రష్యా మార్పు ఏదైతే ఉందో అది గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచీకరణ క్రమాన్ని బలోపేతం చేసిందని మనం అక్కడ చెప్పవచ్చు. తర్వాత పరిశీలించి చూసినట్లయితే 91 తర్వాత వచ్చిన మార్పులు ఏంటంటే, ఒకవైపు పెట్టుబడిదారీ రాజ్యాలు, ఇంకొక వైపు తృతీయ ప్రపంచ రాజ్యాలు. ఈ తృతీయ ప్రపంచ రాజ్యాలు తమ ఆర్థిక మనుగడ కోసం అభివృద్ధి చెందిన దేశాలు అంటే యూరోపియన్ రాజ్యాలు, ఆ తర్వాత అమెరికాపై ఆధారపడక తప్పలేదు. దీంతో ఆ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించిన విధానాల నమూనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రత్యేకించి చూసినట్లయితే కమ్యూనిజం అనేది దెబ్బతిన్న తర్వాత, అంతరించిన తర్వాత అక్కడ వచ్చింది ఏమిటంటే పెట్టుబడిదారీ విధానాలను ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ప్రపంచీకరణ తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రపంచీకరణ ఏదైతే ఉందో ఈ క్రమం చాలా వరకు అది ప్రపంచీకరణ క్రమం ఏదైతే ఉందో అది అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల అనుసంధానం అని చెప్పవచ్చు. ప్రపంచీకరణ నిర్వచనాలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏం చెప్పిందంటే ప్రపంచీకరణ అనేది సరిహద్దులను దాటి నిరాటంకంగా సాగే వ్యాపారం, పెట్టుబడి, ద్రవ్యాల చలామణి ఆర్థిక దృక్కోణంలో సూచించడం అనేది జరుగుతుందని చెప్తారు. ఈ అంక్టాడ్ అని చెప్తారు, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దాని కార్యదర్శి అయినటువంటి రూబెన్ రిక్యూపెరా ఏం చెప్తారంటే ప్రపంచీకరణ అంటే వస్తువులు, సేవల రంగం, వ్యాపార వృద్ధి, అంతర్జాతీయ విత్తం, అంతర్జాతీయ మార్పిడి విలువ, కార్యకలాపాల విస్తరణతో పాటు బహుళజాతి సంస్థలు పెట్టుబడి పెరగడమే ప్రపంచీకరణగా చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రపంచీకరణ క్రమం వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు అవి ఏం చేసినాయంటే గ్యాట్ అయితే 8వ రౌండ్ ఒప్పందం ఏదైతే ఉందో జెనీవా రౌండ్ ఒప్పందం, దాంట్లో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్పులు తీసుకొని వచ్చి ప్రపంచీకరణ ప్రక్రియకు తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య నిబంధనలు, ప్రతిబంధకాలు తొలగించడంతో పాటు సేవలు మరియు సరుకుల రవాణా స్వేచ్ఛగా జరగడం, అంటే స్వేచ్ఛా వ్యాపారానికి అక్కడ బలోపేతం చేయడం. రెండవది, ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడం. అంటే ఇంతకంటే ముందు ఏదైతే సోవియట్ రష్యా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ విధానాలు, సోషలిస్ట్ విధానాలు ఉన్నప్పుడు ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక విధానాలు ఉండేవి. దానికి వ్యతిరేకంగా అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించింది. కానీ సోవియట్ రష్యా అంతరించిన తర్వాత సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందిన దేశాలలో తప్పనిసరిగా పెట్టుబడుల కోసం, సాంకేతిక పరిజ్ఞానం కోసం తమ విధానాలను మార్చుకొని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్తారు, ఆర్థిక సంస్కరణలు ఏతున్నాయి అవి తీసుకొని రాక తప్పడం లేదు. తర్వాత ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సాంకేతిక పరిజ్ఞానం వెళ్ళడానికి అడ్డంకులు తొలగిపోవడం. అంటే ప్రత్యేకించి ప్రపంచీకరణ ఏం చేసింది అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్తారు. దాంతో ఈ ప్రపంచీకరణ క్రమం లోపల ఇది సమాచార సాంకేతిక విప్లవం అనేది వచ్చి ప్రపంచం మొత్తం కనెక్టివిటీ అనేది పెరిగిన తర్వాత ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. దీంతో ఏమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఏ రాజ్యానికి ఉన్న అవసరాలు ఏమిటి, ఏ రాజ్యం దగ్గర ఏ వనరులు ఉన్నాయి, ఆ తర్వాత ఆ రాజ్యాలు తమ తమ ఆర్థిక వ్యవస్థలను సరళీకరించిన తర్వాత అక్కడ బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో పెట్టుబడులు పోవడం అనేది జరిగిందన్నమాట. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే సాంకేతిక పరిజ్ఞానం అనేది పెరగడం, రవాణా సదుపాయాలు పెరగడం, ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుబడుల విస్తృతం కావడం అనేది కూడా ప్రపంచీకరణలో భాగమే. దీని తర్వాత 4వ అంశం, కార్మికులు తమ శ్రేయస్సు కొరకై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పనిచేయడానికి అడ్డంకులు లేకుండా ఈ ప్రపంచీకరణ ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రపంచీకరణను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఆ క్రమం మనకేం చెప్తుంది అంటే కార్మికులు ప్రపంచంలో ఎక్కడ కూడా స్వేచ్ఛగా పనులు చేసుకోవచ్చు. తమ మాతృదేశమే కాకుండా ప్రపంచంలో తమ ప్రతిభకు ఎక్కడైనా గుర్తింపు ఉంటే అక్కడ వాళ్ళు చేసుకోవచ్చు అనే అంశం దాంట్లో రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రపంచీకరణ క్రమాన్ని కనుక చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ పట్టు సడలనీయకుండా
చేసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చెప్తారు. అంటే ఉదారవాద ఆర్థిక విధానాలు, నయా ఆర్థిక విధానాలు, సరళీకృత విధానాలుతో తృతీయ ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం తమ అవసరాలకు అనుగుణంగా బదిలీ చేయడం, బహుళజాతి సంస్థల చేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నియంత్రణ చేయడం, ఆ తర్వాత అవి ప్రపంచ వాణిజ్యంలో తమ వాటాను పెంచుకోవడం, ఆ తర్వాత తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం, ఇవి ప్రధానంగా వచ్చిన మార్పులుగా చెప్తాం. మరి ప్రపంచీకరణ అనేది జరిగిన తర్వాత 1991 క్రమం నుండి ఎటువంటి మార్పులు వచ్చినాయి, ఆ తర్వాత దాని మూలంగా వచ్చిన ప్రయోజనాలు ఏమిటి అని మనం పరిశీలించి చూసినట్లయితే, ఈ ప్రపంచీకరణ లక్ష్యం ఏమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేసి అక్కడ ఎక్కడైతే పెట్టుబడులకు అవకాశం ఉందో పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో ప్రపంచీకరణ ప్రకటన చేయడం అనేది జరిగింది. వాస్తవంలో కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ ప్రపంచీకరణ ప్రక్రియను బహుళజాతి సంస్థలు తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఆ బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సహజ వనరులను వినియోగించి ప్రపంచ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినాయి. దీంతో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన దేశాలలో ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అవసరం ఉందో ఆయా దేశాల లోపల సాంకేతిక పరిజ్ఞానం పెట్టి పారిశ్రామికీకరణను వృద్ధి చేసి ప్రపంచ మార్కెట్కు తమ సరుకులను తరలించి ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసినాయి. దీంట్లో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఎవరి చేతిలో ఉందంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉంది అని మనం చెప్పవచ్చు. అయితే ప్రపంచీకరణ మూలంగా ప్రయోజనాలు వచ్చినాయి ఏమిటి, మరి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ రాజకీయ రంగంపై ఎటువంటి ప్రభావాలు చూపెట్టడం జరిగింది అని పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే సోవియట్ రష్యా మరియు అమెరికాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డ కాలంలో కూడా ప్రైవేట్ ఆర్థిక రంగం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉంటే స్టేట్ ఎకానమీ ఏదైతే ఉందో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో అవి తృతీయ ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. దాంతో ఏముందంటే పెట్టుబడులకు ఆటంకంగా ఉండేది వారి ఆర్థిక విధానాలు. ఈ మొదటి అంశంలో ఏం జరిగిందంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించే విధంగా ప్రతి దేశం తమ ఆర్థిక వ్యవస్థలను మార్చుకోవడం జరిగింది. దాన్ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీంతో ఏంటంటే తృతీయ ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు అక్కడ ఆర్థిక వ్యవస్థల్లో చలనం పెరగడం అనేది మొదటి ప్రయోజనం. రెండోది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం కనుక చూసినట్లయితే ఉదాహరణకు భారతదేశంలో తీసుకున్నట్లయితే ప్రపంచీకరణ కంటే ముందు టెలికమ్యూనికేషన్ రంగంలో అంతంత మాత్రమే ఉండేది, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో అంతే మాత్రం ఉండేది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ సెక్టర్, ఆ తర్వాత వచ్చేసరికి ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్తారు. ఈ క్రమంలో వెనకబడి ఉండేది. ఈ అంశాలన్నీ తృతీయ ప్రపంచ దేశాల్లో కూడా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఎందుకోసమంటే హై స్టాండర్డ్, హై గ్రేడ్ టెక్నాలజీ అనేది బదిలీ చేయడం ద్వారా అక్కడ ఉత్పత్తి ప్రక్రియ అనేది పెరిగింది, పారిశ్రామికీకరణ అనేది పెరిగింది. తర్వాత దీని ఫలితం ఏంటంటే క్వాలిటీ టెక్నాలజీ అనేది అక్కడ బదిలీ చేసినట్టు వినియోగదారులకు నాణ్యమైన సరుకుల వస్తువులు తక్కువ ధరకు అందుబాటులోకి రావడం జరిగింది. ఎందుకోసమంటే ఎక్కడైతే ఏ వనరు అయితే ఉంటుందో అక్కడ ఆ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో తక్కువ ధరకే సరుకులను ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత రవాణా మరియు కమ్యూనికేషన్ రంగాలు చౌకగా అందుబాటులోకి రావడం జరిగింది. ఉదాహరణకు చూసినట్లయితే ప్రైవేటీకరణ అనేది పెరిగిన తర్వాత విమానయాన రంగం అనేది పెరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే రవాణా సదుపాయాలు అనేవి పెరిగిపోయిన తర్వాత ఆటోమొబైల్ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈ ఆటోమొబైల్ టెక్నాలజీ అనేది వినియోగం అనేది జరిగిన తర్వాత ఆయా దేశాల లోపల అభివృద్ధి సంస్కరణలో భాగంగా అక్కడ కొత్త కంపెనీలు అంటే యూరోపియన్ కంపెనీస్ అన్నీ తృతీయ ప్రపంచ దేశాలకు పోవడం అనేది జరిగింది. అవి ఆ మార్కెట్లలో విస్తృతంగా తమ టెక్నాలజీని బదిలీ చేసి వాహన రంగాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఈ వాహన రంగం అనేది ఉందో హైగ్రేడ్ టెక్నాలజీ రావడంతో అక్కడ ఈ ఆటోమొబైల్ విప్లవం అనేది ఆయా దేశాల్లో వచ్చిందని చెప్పవచ్చు. అదే కాకుండా పారిశ్రామికీకరణ ప్రక్రియ కూడా ఊపందుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. తర్వాత విజ్ఞానం స్వేచ్ఛగా అందుబాటులోకి రావడంతో అభివృద్ధి చెందిన దేశాలు ఉత్పత్తిలో పెరుగుదల అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది వచ్చిన తర్వాత సమాచార లభ్యత అనేది దొరికిన తర్వాత తృతీయ ప్రపంచ దేశాల్లో అవసరమైన చోట, అనువైన చోట అవి తమ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడ అభివృద్ధి దిశగా ముందుకు పోవడం అనేది జరిగింది. అది స్వేచ్ఛగా విజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆ దేశాలు ఏం చేసినాయంటే టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసి వృద్ధిలోకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక ప్రధానమైన అంశం ఏంటంటే టెక్నాలజీ అనేది సాంకేతిక పరిజ్ఞానం అనేది పెరిగిన తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెరగడం జరిగింది.
మార్కెటింగ్ ప్రక్రియలు అనేది పెరగడం జరిగింది. అంటే మార్కెట్ ఎకానమీ ఏదైతే ఉందో ప్రైవేట్ రంగం బలోపేతం చేసిన తర్వాత అక్కడ మార్కెటింగ్ సౌకర్యాలు పెరగడం అనేది జరిగింది. ఈ మార్కెటింగ్ సౌకర్యాల్లో నూతన ప్రక్రియలు రావడంతో ఈ వస్తువుల వినిమయం ఆ తర్వాత పంపిణీ అనేది ప్రజలకు చేరువ కావడం అనేది గ్లోబలైజేషన్ మూలంగా వచ్చిన లాభంగా చెప్పవచ్చు. ఎందుకోసమంటే మార్కెటింగ్ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో నూతన సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేయడంతో దాంతో మార్కెటింగ్ అనేది పెరిగింది. ఈ మార్కెటింగ్ అంతర్జాతీయ స్థాయి నుండి మైక్రో మార్కెటింగ్ స్థాయి కూడా పెరిగితే వినియోగదారులకు లభ్యత అనేది పెరిగి అంతర్జాతీయంగా ఈ సంస్థలు ఎక్కువగా లాభాలను పొందడం అనేది జరిగింది. తర్వాత సామాజిక ఆర్థిక మార్పులు అభివృద్ధి చెందుతున్న సమాజంలో రావడం జరిగింది. ఎందుకోసమంటే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అనుకోండి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుకోండి, పారిశ్రామికీకరణ అనుకోండి, ఇవన్నీ రావడంతో ఏమైపోయిందంటే ప్రైవేట్ రంగం పెట్టుబడులు కూడా అక్కడ రావడంతో అక్కడ సామాజికంగా అయితే నిరుద్యోగం ఉందో కొంత నిరుద్యోగం కలపడం జరిగింది. ఆర్థికంగా అక్కడ మార్పులు రావడం అనేది జరిగింది. ఎందుకోసమంటే ఉత్పత్తి ప్రక్రియ పెరిగి ఆర్థిక వ్యవస్థలో చలనం వచ్చిన తర్వాత మార్కెటింగ్ సౌకర్యాలు పెరిగిన తర్వాత ఉపాధి కల్పన అనేది కొంతవరకు పెరిగిందని మనం చెప్పవచ్చు. దీంతో అభివృద్ధి చెందిన సమాజాల్లో కూడా మార్పులు అనేది రావడం అనేది జరిగింది. తర్వాత బహుళజాతి సంస్థల ప్రవేశం. ఇంతకుముందే చెప్పినట్టు గ్లోబలైజేషన్ క్రమంలో ప్రధాన పాత్ర పోషించేవి ఎవరు అంటే బహుళజాతి సంస్థలు. ఈ బహుళజాతి సంస్థలు ఎవరు నిర్వహిస్తున్నారు అంటే అమెరికా, దాని మిత్ర దేశాలైన పశ్చిమ ఐరోపా రాజ్యాలు, ఇవన్నీ అభివృద్ధి చెందిన రాజ్యాలు, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి రాజ్యాలు. వీరి దగ్గర సాంకేతిక పరిజ్ఞానం, మూలధన కల్పన ఏది ఉందో ఈ అంశాల ద్వారా అవి ప్రపంచ వనరులను తమ అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో కూడా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అనేది చేయడం జరిగింది. దానికోసమే అవి బహుళజాతి సంస్థలను ఏర్పాటు చేసినాయి. ఈ బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులను వినియోగించుకొని ఉత్పత్తిని పెంచి వినిమయాన్ని పెంచడం అనేది జరిగింది. ఈ వినిమయం అనేది పెరిగిన తర్వాత ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు సరుకుల రవాణా పెరిగి వారు వినియోగం అనేది పెరగడం అనేది జరిగింది. దాంతో ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు రావడం అనేది జరిగింది. చాలా వరకు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల్లో కూడా కొంత మార్పు అనేది దోహదం చేసింది. తర్వాత ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి కూడా జరిగింది. ఎందుకోసమంటే సాంకేతిక పరిజ్ఞానం లేమి మూలంగా, పెట్టుబడుల లేమి మూలంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నాయి ఆ దేశాలు. ప్రపంచీకరణ క్రమం అనేది పెరిగిన తర్వాత ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరిగినాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరిగిన తర్వాత అక్కడ పారిశ్రామికీకరణ ఊపందుకోవడంతో అక్కడ పారిశ్రామికీకరణ అనేది ఉపాధి కల్పనకు దారితీసింది. ఆ ఉపాధి కల్పన అవుతుందో పారిశ్రామిక ఉత్పత్తుల విక్రయం అనేది పెరిగిన తర్వాత ఎగుమతులకు అవకాశం కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులు అనేవి వచ్చిన తర్వాత అక్కడ సరళీకృత విధానం లోపల తక్కువ సుంకాలు విధించడం, నామమాత్ర సుంకాలు విధించి అక్కడ ఉత్పత్తులను పెంచుకోవడంతో అక్కడ ప్రపంచ వాణిజ్యంలో మార్పులు వచ్చినాయి. ప్రపంచ వాణిజ్యంలో మార్పులు ఏదైతే వచ్చినాయో ఇవి అభివృద్ధి చెందిన దేశాలకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకోసమంటే తృతీయ ప్రపంచ దేశాలు చాలా వరకు వారు ఉత్పత్తి చేసిన సరుకులకు వినియోగదారులుగానే ఉన్నారు, కానీ ఉత్పత్తి చేసే సామర్థ్యం వారికి రాలేదు. ఆ తర్వాత అంతర్జాతీయ రంగంలో శ్రమ విభజన అనేది జరిగింది. ఎందుకోసమంటే ప్రైవేట్ రంగం పాత్ర పెరిగిన తర్వాత బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రమ విభజనకు దారితీసినాయి. ప్రత్యేకించి చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాల నుంచి ఎవరైతే వలస కార్మికులుగా అభివృద్ధి చెందిన దేశాలకు పోవడం జరిగిందో వారి తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పని చేసుకోవడం అనేది జరిగింది. ఆ 10 గంటల లోపు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి అక్కడ ఎక్కువ పని గంటలు పెంచడం అనేది జరిగింది. ఆ రకంగా తృతీయ ప్రపంచ దేశాల మానవ వనరుల దోపిడీకి అది వనరుల వినియోగం జరిగింది. కొంత ఆర్థిక ఆదాయాల లోపల మార్పు కూడా సంభవించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ సంబంధాలలో కనుక మనం పరిశీలించినట్లయితే వాస్తవానికి రెండవ ప్రపంచ యుద్ధం నుంచి 40 సంవత్సరాల కాలం లోపల వరల్డ్ బ్యాంక్, IMF ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలోకి తీసుకోవడం అనేది జరిగింది చాలా వరకు. ఎందుకంటే ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు రుణాలు ఇవ్వడంతో ఆ రుణాలు సరిగా తీర్చలేక అవి నియంత్రణలో అయితే రుణాలు ఊబిలోకి జరిగిందో ఆ క్రమం ఏదైతే ఉందో తిరిగి అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుణభారాన్ని మోపడం అనేది జరిగింది. ఈ ప్రపంచీకరణ ప్రక్రియ వచ్చిన తర్వాత తిరిగి అవే దేశాలు నూతన వలసవాద విధానాలు ఏదైతే ఉన్నాయో వలసవాదం ఏదైతే ఉందో ఆ ప్రక్రియల ప్రకారం తిరిగి కొత్త పద్ధతుల లోపల ఈ విధానాలు ముందుకు పోవడం అనేది జరిగింది. ప్రత్యేకంగా చూసినట్లయితే పేటెంట్ హక్కులని చెప్పి ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ మెజర్స్, అథవా కాపీరైట్ చట్టాలు, పేటెంట్ చట్టాలు, ఇవన్నిటి మూలంగా ఆ దేశాలకు మాత్రమే అభివృద్ధి చేసే
హక్కు ఉండడం అనేది జరిగింది. మిగతా దేశాలు ఆ, కేవలం ఇవి వినియోగదారుల దీనిలోని రావడం అనేది జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బహుళజాతి సంస్థలతో తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం అనేది అక్కడ జరిగిందన్నమాట. ఇక్కడ నష్టాలు కనుక ప్రపంచీకరణ మూలంగా లాభపడ్డది ఎవరు, నష్టపోయింది ఎవరు అని పరిశీలించి చూసినట్లయితే వాస్తవానికి పెట్టుబడిదారీ దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు తమ పెట్టుబడులను తృతీయ ప్రపంచ దేశాల్లోకి పంపడం, ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసి అక్కడ పారిశ్రామికీకరణ చేయడం అనేది బహుళజాతి సంస్థల ద్వారా చేయడం అనేది జరిగింది. బహుళజాతి సంస్థలు కేవలం లాభాపేక్ష కలిగిన సంస్థలే అవి. ఆ లాభాపేక్ష మూలంగా అవి ఆ తృతీయ ప్రపంచ దేశాల సంక్షేమాన్ని కాకుండా, వారి అవసరాలు కాకుండా తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ విధానాలు రూపకల్పన చేయడం, ఆ దేశాలపై రాజకీయ ఒత్తిడి అనేది తీసుకొని రావడంతో పాటు అవి కేవలం వినిమయ సంస్కృతిని తమ లాభాలనే చూడడం అనేది జరిగింది. దీంతో బహుళజాతి సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నియంత్రణ చేసే స్థాయిలోకి రావడం అనేది జరిగింది. ఈ తర్వాత చూసినట్లయితే తృతీయ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై చాలా పరిణామాలు కూడా చూడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే మొదట రాజ్యం యొక్క పాత్ర పరిమితం కావడం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే పెట్టుబడిదారీ రాజ్యాలు, సోషలిస్ట్ రాజ్యాల తర్వాత తృతీయ ప్రపంచ రాజ్యాలు అనేది వర్గీకరణ ఉండేది. గ్లోబలైజేషన్ క్రమం వచ్చిన తర్వాత సోషలిస్ట్ వ్యవస్థలు అనేది తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థనే బలోపేతం కావడం అనేది జరిగింది. పెట్టుబడిదారీ విధానాలలో భాగంగా ప్రైవేట్ రంగం యొక్క పాత్ర బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రపంచీకరణ కొనసాగింది. ప్రపంచీకరణ ప్రక్రియలో ప్రధానంగా జరిగింది ఏంటంటే తృతీయ ప్రపంచ దేశాల్లోకి వచ్చేసరికంటే రాజ్యం యొక్క పాత్ర తగ్గింది. అంటే రాజ్య నియంత్రణ అనేది తగ్గింది. ఎందుకోసం అంటే విదేశీ పెట్టుబడులు రావడం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్తారు, వాళ్ళంతా రావడం అనేది సరళీకృత ప్రక్రియ మూలంగా జరిగింది. వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసినప్పుడు ఆ తృతీయ ప్రపంచ రాజ్యాల్లో సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లింది. ఆ సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి వాళ్ళు రాజ్యం అనేది మార్కెట్ అవసరాలకు ఉపయోగపడే విధంగా అక్కడ అవతరించడం అనేది జరిగింది. దీంతో రాజ్యం యొక్క అధికారాలు కొంతవరకు తగ్గిపోయినాయి. అందుకోసం రాజ్యం యొక్క పాత్ర పరిమితం కావడం జరిగింది అని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే బహుళజాతి సంస్థలు వాటిని నిర్దేశించినప్పుడు ఆ దేశాల సార్వభౌమాధికారం ఏతుందో అది ప్రశ్నార్థకంగా మిగిలింది. రెండోది, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. ఇంతకుముందే చెప్పినట్లు అభివృద్ధి చెందిన దేశాలు తమ బహుళజాతి సంస్థల ద్వారా తృతీయ ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెట్టినాయి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న సహజ వనరులు ఏవైతున్నాయో వాటిని కొల్లగొట్టడమే లక్ష్యంగా చేయడం జరిగింది. కానీ అక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఇతర అవకాశాలు కూడా పట్టించుకోకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సాధ్యమైనంత తొందరలో అక్కడ ఆ వనరులను వినియోగించి ప్రపంచ మార్కెట్లో విస్తృతం చేసుకోవడం, తమ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా అవి కృషి చేసినాయి. కానీ తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేయడం జరిగింది. దీంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పైన సహజ వనరులు పోయి అక్కడ పర్యావరణ అసమతౌల్యం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నం కావడంతో తిరిగి వెనుకబడిన దేశాలపై ఇంకా వెనుకబడిపోవడానికి దోహదం చేయడం అనేది జరిగింది. తర్వాత నయావలసవాదం విస్తృతి. ఇంతకుముందు చెప్పినట్టు 16-17 శతాబ్దాల్లో ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ముడిసరుకు కోసం యూరోపియన్ దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అయితే వలసవాదం అయితే ఏర్పాటు చేసుకున్నాయో ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా దేశాలకు, లాటిన్ అమెరికా దేశాలకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది. రాజకీయ స్వాతంత్రం ఇచ్చే ముందు తమ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం అనేది జరిగింది. ఆ విచ్ఛిన్నం చేసి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతో అక్కడ ఆ చిన్న రాజ్యాలు తిరిగి అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడే విధంగా విధానాలు రూపకల్పన చేస్తూ వాటిని తమ అధీనంలో తెచ్చుకునే విధంగా కృషి చేయడం అనేది జరిగింది. దాంతో అవి ఆ దేశాలను లొంగదీయడం కోసం నూతన వలసవాద విధానాలు చేసినాయి. ఎందుకోసం అంటే ఇవి రాజకీయంగా సార్వభౌమాధికారం పొందినాయి, కానీ ఆర్థికంగా అవి తమ స్వంత వనరులు కల్పించుకోలేకపోవడం, వనరులు లేమి ఉండడం, మూలధన కల్పన తక్కువగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం అనేది తక్కువ స్థాయిలో ఉండడం, అధిక జనాభా కలిగి ఉండడం, ఇటువంటి సమస్యలు ఉండడం మూలాన నిరుద్యోగం, ఆహార కొరత, పేదరికం ఇవన్నీ పెరగడం మూలాన అక్కడ ఈ తిరిగి అభివృద్ధి చెందిన దేశాలు నయావలసవాద విధానాలు అనుసరించినాయి. ఎందుకోసమంటే వాటి సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి తమ చెప్పినట్లుగానే విదేశాంగ విధానాలు రూపకల్పన చేయాలా,
ఆర్థిక సరళీకరణ చేయాలా, నిబంధనలు సడలించాల్సి ఉంటుందని, జాతీయ ప్రయోజనాలు కాకుండా మా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీంతో నూతన వలసవాదం అనేది బలోపేతం కావడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికంటే మానవ హక్కులు, సంస్కృతి విధ్వంసం. గ్లోబలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్తారు. ఇది విస్తృతి అయ్యి గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. మొత్తం సమాచార సాంకేతిక విప్లవం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తానికి అనుసంధానం కావడం జరిగింది. దీంతో సమాచార విస్తృతి అనేది పెరిగి సమాచార లభ్యత జరిగింది. ఈ సమాచార లభ్యం కావడంతో తృతీయ ప్రపంచ దేశాలు, ఆ తర్వాత ఇతర దేశాల సంస్కృతిపై చెడు ప్రభావం అనేది చూపెట్టింది. ఎందుకోసమంటే ఈ పాశ్చాత్య దేశాల సంస్కృతి బలవంతంగా రుద్దడం, వాటి టెలివిజన్ ఛానల్స్లో ఉండే సంస్కృతి ఏదైతే ఉందో అది రావడంతో ఈ దేశాలు తమ సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు పోవడం అనేది జరిగింది. అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అని చెప్తారు. ఆ తర్వాత సంస్కృతి విధ్వంసం కావడం అనేది జరిగింది. అంటే సామాజిక విలువలు అనేవి పోయి అక్కడ వినిమయ సంస్కృతి అనేది రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది. ఎందుకోసమంటే బహుళజాతి సంస్థలు తమ ప్రయోజనాల కోసం, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా వాణిజ్య ప్రయోజనాలకి పనిచేయడంతో అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తడం, ఆ తర్వాత ఆ ప్రజల డిస్ప్లేస్మెంట్ అని చెప్తారు. డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించి చాలా అంశాలు అవుతున్నాయో వాటికి సంబంధించి అక్కడ సమస్యలు ఉత్పన్నం కావడం అనేది జరిగింది. దాంతో మానవ హక్కులు అనేవి ప్రశ్నార్థకంగా మారడం అనేది జరిగింది. తర్వాత నిరుద్యోగంలో వృద్ధిలో యువత. అంటే ఉదాహరణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి చేసి ఉద్యోగ కల్పనను తగ్గించింది అని చెప్తారు. ఎందుకోసమంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అనేది వనరుల దోపిడీకి మాత్రమే ఉపయోగపడుతుంది. దీని మూలంగా తృతీయ ప్రపంచ దేశాల్లో కొత్త టెక్నాలజీ అనేది వచ్చినప్పటికీ అక్కడ ఉద్యోగ కల్పనలో అది విఫలమైంది. దీంతో తృతీయ ప్రపంచ దేశాల సమస్యలు యథావిధిగానే ఉండి అక్కడ అవి తమ సహజ వనరులను కోల్పోయే దుస్థితిలోకి రావడం జరిగింది. ఈ కారణం మూలంగా యువత అనేది నిరుద్యోగం ప్రబలింది. ఇది గ్లోబలైజేషన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కమ్యూనిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనేది అంశంలో లక్ష్యంలో భాగంగా పెట్టుబడిదారీ రాజ్యాలు మతాన్ని వాడుకోవడం జరిగింది. ఈ మతం యొక్క ప్రాధాన్యతను వాడుకోవడం జరిగింది. ఇతోధికంగా మతపరమైన కార్యక్రమాలకు టెలివిజన్ల ద్వారా ప్రచారం కల్పించడం, ప్రత్యేక ఛానళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత మత కార్యకలాపాలను సామాజిక జీవనంలో ఒక అంగంగా చూపెడుతూ అక్కడ పెట్టుబడులను ప్రవహింపజేయడం అనేది జరిగింది. దీంతో మతం పాత్ర అనేది సామాజిక జీవనంలో, ఆర్థిక జీవనంలో, రాజకీయ జీవనంలో కూడా పెరిగిపోవడం అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి ఉండడం, నిరుద్యోగం లేకపోవడం, అధిక జనాభా ఉండడం మూలంగా తృతీయ ప్రపంచ దేశాల్లో యువత టెర్రరిజం వైపు పోవడం అనేది జరిగింది. మీరు కనుక చూసినట్లయితే 1991 ఆ క్రమంలో అమెరికాలో ఏదైతే 9/11 అని ఏదైతే చెప్తారో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల మూలంగా అమెరికాకు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు ఏదైతే అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించినాయో దాంతో ఇస్లామిక్ టెర్రరిజం అనేది పెరిగింది. ఆ తర్వాత అమెరికాలోని న్యూయార్క్ నగరంపై, వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేయడం, ఆ తర్వాత వరుస క్రమంలో ఐరోపా ఖండం మొత్తంలో దాడులు చేయడం, భారతదేశం వంటి దేశాలు కాశ్మీర్ సమస్య మూలంగా దాడులు చేయడం, ఇస్లామిక్ ఉగ్రవాదులు కావడం, ఇది క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా యువత ఉద్యోగ వసతులు లేక, ఆర్థిక భద్రత లేకపోవడం మూలన జనాభా అధికంగా ఉన్న దేశాలు అవుతున్నాయి. వీటి మూలంగా మతమౌఢ్యాన్ని అనుసరించి టెర్రరిజం అనే ఆయుధంగా పోవడం అనేది జరిగింది. ఈ టెర్రరిజం వృద్ధి చెందడం అనేది ఏతుందో అంతర్జాతీయ స్థాయికి పెరగడంతో అది ఒక అంతర్జాతీయ సమస్యగా మనం చెప్పవలసి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయినాయి. ఎందుకోసమంటే ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇంకొక వైపు సోషలిస్ట్ వ్యవస్థలు ఉన్నప్పుడు, సోషలిస్ట్ వ్యవస్థల్లో ప్రైవేట్ రంగం పాత్ర లేనప్పుడు, జాతీయ సంపద మొత్తం ప్రజా సంక్షేమానికి వినియోగించినప్పుడు అక్కడ కొంతవరకు ఆర్థిక అసమానతలు తొలగి ఉపాధి కల్పన అనేది పెరిగి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుకోవడం జరిగింది. తిరిగి కమ్యూనిజం అనేది 91లో ధ్వంసం అయిపోయిన తర్వాత పెట్టుబడిదారీ విధానం వచ్చింది. పెట్టుబడిదారీ విధానంలో ప్రైవేట్ రంగం యొక్క పాత్ర పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు పెరిగినాయి. ప్రత్యేకించి కనుక చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి అభివృద్ధి చెంది తృతీయ ప్రపంచ దేశాలు ఇంకా దిగజారిపోవడం అనేది జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, ప్రత్యేకించి తలసరి ఆదాయంలో, ఆరోగ్య ప్రమాణాల లోపల, ఆ తర్వాత ఉపాధి కల్పన లోపల వీటన్నిటిలో తారతమ్యాలు అక్కడ కనపడాయి. తర్వాత తృతీయ ప్రపంచ దేశాల రుణాల ఊబిలో కూరుకొని పోవడం అనేది ఇంకోటి.
ఈ రుణాలు ప్రత్యేకించి వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ అయితే అభివృద్ధి కోసం చెప్తారో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ఏవైతే చెప్తారో వాళ్ళు విధించే నిబంధనలకు తలొగ్గి ఈ తృతీయ ప్రపంచ దేశాలు రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తిరిగి చెల్లింపలేని దుస్థితి అనేది అక్కడ పెరిగింది. ఆ తర్వాత చెల్లింపుల సమతౌల్యం లోపించడం. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే వాణిజ్యంలో అభివృద్ధి చెందిన దేశాల వాటా తక్కువ. ఎందుకోసమంటే అక్కడ పారిశ్రామికీకరణ తక్కువ, మూలధన కల్పన తక్కువ. అంతర్జాతీయ వాణిజ్యంలో అభివృద్ధి చెందిన దేశాల వాటా ఎక్కువ. ఈ దేశాలు తృతీయ ప్రపంచ దేశాలకు సరుకులను ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ఈ తృతీయ ప్రపంచ దేశాలు కేవలం వినియోగదారుల సంస్కృతిలోనే ఉన్నాయి, వినిమయం చేసే సంస్కృతిలోనే ఇవి ఉన్నాయన్నట్లు. దీంతో ఏమైపోయిందంటే ఈ దేశాలు దేశాల నుంచి రుణాలు తీసుకోవడం, సాంకేతిక బదిలీ చేసుకోవడం, తమకు అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం, ఎగుమతి చేసుకోవడం మూలన అక్కడ అంతర్జాతీయ చెల్లింపుల లోపల అసమతౌల్యం అనేది వచ్చిందన్నట్లు. ఈ సమతౌల్యం లోపించడంతో తిరిగి అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక భారంగానే ఆ ప్రపంచీకరణ మిగిల్చింది. ఆ తర్వాత బహుళజాతి సంస్థలపై ప్రపంచ దేశాలు ఆధారపడే స్థాయికి రావడం. ఇంతకుముందే చెప్పినట్టు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రణలోకి ఉంచుకున్న సంస్థలు బహుళజాతి సంస్థలు. ఇవి ప్రత్యేకించి అమెరికా, యూరోపియన్ దేశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. దాంతోపాటు జపాన్, ఆ తర్వాత కొరియా, తైవాన్ ఈ దేశాలు కొంతవరకు ఉన్నాయి. వీటిని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195-96 దేశాల్లో కేవలం 25 దేశాల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. అవి బహుళజాతి సంస్థల ద్వారా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బహుళజాతి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సరుకులు రవాణా, ఎగుమతి చేయడం, ఉత్పత్తులను చేయడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైనటువంటి బహుళజాతి సంస్థల గుప్పిట్లోకి పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే విధానాల రూపకల్పనలో ప్రయోగాలు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తమ ఆర్థిక వ్యవస్థను రూపకల్పన చేసుకోవడం కోసం, పారిశ్రామిక వ్యవస్థను రూపకల్పన చేయడం కోసం తమ ఇతర దేశాల బలవంతం లేకుండా, ఇతర దేశాల ప్రమేయం లేకుండా విధానాలు రూపకల్పన చేసేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గ్లోబలైజేషన్ క్రమం వచ్చిన తర్వాత పబ్లిక్ పాలసీస్ లోపల అన్ని మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో విదేశీ విధానాల, ఇది ప్రత్యేకించి పాశ్చాత్య విధానాలు మోడల్గా చేసుకొని రావడం అనేది వస్తే ఎక్కువగా ఆ ఫలితాలు నెగిటివ్ ఫలితాలు రావడం అనేది జరిగింది అన్నట్లు. ఆ తర్వాత వినిమయ సంస్కృతి పెరగడం. ఇంతకుముందే చెప్పినట్లు అభివృద్ధి చెందిన దేశాలు మల్టీనేషనల్ కార్పొరేషన్స్, బహుళజాతి సంస్థల ద్వారా ఉత్పత్తిని, పారిశ్రామికీకరణను పెంచి అవి తృతీయ ప్రపంచ దేశాల్లో తమ ఉత్పత్తులను అమ్ముకోవడంతో ఆ దేశాలు కేవలం వినియోగదారుల సంస్కృతి, వినిమయ సంస్కృతికే పట్టం కట్టింది. ఉత్పత్తికి అక్కడ అవకాశాలు లేవు. ఎందుకోసమంటే ఈ దేశాలు టెక్నాలజీని కలిగి ఉండడం వలన ఈ టెక్నాలజీ మీద పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్తారు, కాపీ రైట్ చట్టాలని చెప్తారు, ట్రెమ్స్ ఇటువంటి ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ఈ వాణిజ్యంలో ఎక్కువ వాటా కలిగిన అభివృద్ధి చెందిన దేశాలు, దాంతో ఏమైపోయిందంటే ఆ దేశాలు తృతీయ ప్రపంచ దేశాలకు సరుకులు ఎగుమతి చేసేసరికంటే ఈ తృతీయ ప్రపంచ దేశాలన్నీ, అభివృద్ధి చెందుతున్న దేశాలని కేవలం వినియోగదారులుగానే మిగిలిపోయాయి. ఆ దేశాలకు పారిశ్రామిక ఉత్పత్తులకు వీళ్ళు వినియోగదారులుగానే మిగిలిన కానీ ఉత్పత్తిదారులుగా లేదు. ఇది స్పష్టమైన విభజన. తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి అనేది ఒకటి వచ్చింది. ఎందుకోసమంటే పోటీ ఆర్థిక వ్యవస్థలు వచ్చిన తర్వాత ఆ పోటీ అనేది నిరంతరం కొనసాగడంతో అక్కడ ఏం జరుగుతుందో అనే అనిశ్చితి అనేది అంతర్జాతీయ మార్కెట్లో రావడం అనేది జరిగింది. కొత్త పరిణామాలు చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ సంస్థల జోక్యం పెరగడం. ప్రత్యేకించి తృతీయ ప్రపంచ దేశాల్లో కనుక పరిశీలించి చూసినట్లయితే వాటి ఆర్థిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థల కార్యకలాపాల లోపల, ఆ తర్వాత సామాజిక అంశాల లోపల ఈ దేశాలు తమ పెత్తనాలు చేయడం అనేది జరిగింది. దీంతో ఆ దేశాలు సార్వభౌమాధికారాన్ని కోల్పోవడంతో పాటు తమ దేశంలో తాము నిస్సహాయాలుగా మిగిలిపోయే దుస్థితి అక్కడ రావడం అనేది జరిగింది. తర్వాత సహజ వనరుల క్షీణత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉదారవాద విధానాలతో, ప్రైవేటీకరణ విధానాలతో ఏవైతే పెట్టుబడులు సమీకరించి పారిశ్రామికీకరణ చేసినాయో ఆ పారిశ్రామికీకరణ చేసిన ప్రాంతాలు తృతీయ ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. అక్కడ ఆ వనరులను వినియోగించుకొని అవి ఏం చేసినాయి, సహజ వనరులు దోపిడీ చేయడం జరిగింది. ఎక్కువగా దోపిడీ చేసి అవి తమ వాణిజ్య అభివృద్ధి కోసం లాభాల అపేక్షతోనే అది చేయడం జరిగింది. దాంతో సహజ వనరుల వినియోగం అనేది పెరిగింది. ప్రత్యేకించి పెట్రోల్ తీసుకోండి, బొగ్గు తీసుకోండి, ఇంకా ఇతర సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం అనేది పెరిగిపోయి అక్కడ సహజ వనరుల క్షీణత అనేది పెరిగిందని చెప్పవచ్చు. ఇవి గ్లోబలైజేషన్ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా
రాజకీయంగా మరియు ఆర్థికంగా వచ్చిన మార్పులు అని చెప్పొచ్చు. అయితే మనం ఇక్కడ ఇంకొక అంశాన్ని చర్చించాల్సింది ఏంటంటే అసలు ప్రపంచీకరణ అనేది భారతదేశానికి ఏం చేసింది, మరి భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టింది అంటే 1990 క్రమంలో కనుక పరిశీలించి చూసినట్లయితే సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత మనం ఎక్కువగా వారి మీద ఆధారపడడం జరిగింది. అప్పటి వరకు సోవియట్ రష్యాపై ఉన్న ఆధారం కూడా తొలగిపోవడంతో భారతదేశ గల్ఫ్ యుద్ధం కూడా రావడం జరిగింది. సద్దాం హుస్సేన్ ఇరాక్ నుంచి కువైట్పై దాడి చేయడంతో అక్కడ పెట్రోలియం నిల్వలు తగ్గిపోవడం, విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోవడంతో మన దేశంలో అనిశ్చితి అనేది నిలబడ్డది. ఆర్థిక వ్యవస్థ అనేది పతనంకి వచ్చింది. ఈ క్రమంలో అప్పటి పివి నరసింహరావు ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లో భాగంగా వాళ్ళు ఏం చేసిందంటే విదేశీ పెట్టుబడులు ఆహ్వానం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల్లో ఉన్న వాటిని తొలగించుకోవడం, అవకాశం ఉన్న చోట విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి పారిశ్రామికీకరణ అభివృద్ధికై సంస్కరణలు తీసుకొని రావడం అనేది జరిగింది. దీంట్లో 1991 నాటికి అయితే విదేశీగత మారక ద్రవ్య కొరత ఉందో అది 2007 నాటికి చాలా మార్పులు రావడం జరిగింది. విదేశీ పెట్టుబడులు భారతదేశంకి రావడం, భారతదేశం యొక్క చెల్లింపుల సామర్థ్యం పెరగడం, ఆ తర్వాత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగడం, ఆ తర్వాత పారిశ్రామికీకరణ పెరగడం, ఉపాధి కల్పనకు అవకాశం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అవుతుందో ఇదంతా జరిగింది. తర్వాత వాణిజ్య చెల్లింపులు కూడా మనం ఎప్పటికప్పుడు చెల్లించే స్థాయికి రావడం అనేది జరిగింది. బహుళజాతి సంస్థలకు పోటీకి తట్టుకొని భారత కంపెనీలు కూడా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇటువంటి కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఎదగడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో మానవ వనరుల లభ్యత ఎక్కువగా ఉండడం మూలాన అమెరికా మరియు యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా అక్కడ విదేశీ మారక ద్రవ్యాన్ని తమ మాతృదేశానికి పంపడంతో భారతదేశ విదేశీ మారక ద్రవ్యాలు పెరగడం, ఆ తర్వాత ఉపాధి కల్పన అనేది పెరిగి సాఫ్ట్వేర్ రంగంలో ఇతోధికంగా ఉద్యోగాలు పెరగడం అనేది జరిగింది. అవుట్సోర్సింగ్ విధానం ఉన్నప్పుడు సేవల రంగంలో కూడా పెరగడం అనేది జరిగింది. తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అనేది పెరిగిన తర్వాత మనం ప్రపంచ స్థాయికి గుర్తింపు అనేది మనకు రావడం అనేది జరిగింది. తర్వాత తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరగడం, ఆ తర్వాత అక్షరాస్యత పెరగడం, ఆయు ప్రమాణాలు పెరగడం భారతదేశంలో 4వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తీసుకొని రావడం అనేది జరిగింది. ఇవి మార్పులు. నష్టాల్లో కనుక చూస్తే ప్రపంచంలో వచ్చినట్లనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తేడాలు రావడం, పేద ధనిక అంతరాలు పెరగడం, వ్యవసాయ రంగం పైన దృష్టి పోయి పారిశ్రామికీకరణ వైపు పోవడం, నిరుద్యోగం పెరగడం, మన దేశంలో సంస్కృతి విలువలు అనేవి క్షీణించిపోవడం, తర్వాత పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తేడాలు రావడం, కుటుంబ వ్యవస్థ దిగజారడం, భారతదేశంలో కూడా ఉగ్రవాదం పెరిగిందని చెప్పొచ్చు. స్థూలంగా ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ప్రపంచీకరణ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్దేశాలతో కాకుండా ఇతర అంశాల ప్రాతిపదికన అది జరిగింది. తిరిగి కొత్త తరహా సామ్రాజ్యవాద విధానాన్ని ఇది నెలకొల్పింది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పటికీ అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు. ఆర్థిక వనరుల దోపిడీ, సహజ వనరుల దోపిడీ జరిగి మన కొంత లాభాలు వచ్చినప్పటికీ కొంత నష్టాలు కూడా వచ్చినాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.